హాయ్ ఎవ్రీవన్. ఈరోజు అనగా 23/8/2025 ఈవినింగ్ 4 to 5:30 షిఫ్ట్లో జరిగిన జూనియర్ అసిస్టెంట్, స్టెనోగ్రఫర్, ఫీల్డ్ అసిస్టెంట్, టైపిస్ట్ సో వీటికి జరిగిన కామన్ టెస్ట్ ఏదైతే ఉందో దాంట్లో వచ్చిన క్వశ్చన్స్ ఈ వీడియోలో డిస్కస్ చేస్తాం. రేపు 24 కూడా కొంతమందికి ఎగ్జామ్ ఉంది కాబట్టి వాళ్ళకి యూజ్ అవుతుంది అనే ఉద్దేశంతో ఈ వీడియో చేయడం జరుగుతుంది. సో ఫస్ట్ జీకే చూసుకున్నట్లయితే 40 క్వశ్చన్స్ డిఫరెంట్ ఏరియాస్ నుంచి ఇచ్చాడు. కొన్ని ఇండెక్సెస్ అయితే న్యూస్లో అంత ఫ్రీక్వెంట్గా లేవన్నమాట, అట్లాంటివి కూడా అడగడం జరిగింది. అండ్ మోస్ట్లీ ఈ డే అంతా రేపు ఎగ్జామ్ ఉంది కాబట్టి కొంతమందికి ఇంగ్లీష్ మంచిగా చదువుకుని వెళ్తే బెస్ట్. ఇంగ్లీష్ నుంచి అయితే పెట్టగలిగేలాగా క్వశ్చన్స్ ఉన్నాయన్నమాట. సో టైం కూడా మేనేజ్ చేసుకొని కొంచెం మంచిగా ప్లాన్ చేసుకోండి. సో క్వశ్చన్స్ చూసుకున్నట్లయితే ఫస్ట్ ఆర్య సమాజ స్థాపకులు ఎవరు అనేది ఇచ్చారనమాట, దయానంద సరస్వతి. ఈ వీడియోలో నేను ఆన్సర్స్ డిస్కస్ చేయట్లేదు, జస్ట్ క్వశ్చన్స్ ఎట్లా వచ్చాయి అనేది డిస్కస్ చేస్తున్నాను. నెక్స్ట్ ఈకేవైసీ యొక్క ఉపయోగం ఏంటి అని చెప్పి అడిగారు. లైక్ ఆప్షన్స్ ఎట్లా ఇచ్చారంటే వివిధ ప్రభుత్వ శాఖలను అనుసంధానం చేయడానికి, లేదంటే వ్యక్తుల యొక్క డేటాను సేకరించడానికి ఇట్లా ఆప్షన్స్ ఇచ్చారనమాట. నెక్స్ట్ హరిత విప్లవం అండ్ అలాగే ప్రణాళికలు, వీటిని బేస్ చేసుకొని ఒక 3 క్వశ్చన్స్ వచ్చినాయి అనమాట. ఆప్షన్స్ కూడా సబ్జెక్ట్ వైజ్ ఉన్నాయన్నమాట, అంటే డైరెక్ట్ ఇయర్స్ అడగడం ఇట్లాంటి అడగలేదు, కాన్సెప్ట్ వైజే ఇచ్చాడనమాట. నెక్స్ట్ పాలిటీలో వర్మ కమిటీ సిఫార్సులో లేనిది ఏంటని చెప్పి ఒక క్వశ్చన్ వచ్చింది. నెక్స్ట్ స్వరణ్ సింగ్ కమిటీ ప్రాథమిక విధులు సిఫార్సు చేసింది స్వరణ్ సింగ్ కమిటీ, అది డైరెక్ట్ బిట్ ఒకటి వచ్చింది. ఇంకొకటి 2 ఏంటంటే స్వరణ్ సింగ్ కమిటీ ప్రాథమిక విధులపై మనకి సిఫార్సులు ఇస్తుంది కదా, అందులో లేనిది ఏంటని చెప్పి ఒక 2 క్వశ్చన్స్ వచ్చినాయి అనమాట. చాలా డెప్త్గా ఉన్నాయి యాక్చువల్లీ ప్రాథమిక విధులు ఏంటి కాదన్నా ఎవరైనా ఐడెంటిఫై చేయగలరు, బట్ అది ఆ 2 డిఫరెంట్గా కొంచెం టఫ్గానే ఉన్నాయన్నమాట. నెక్స్ట్ డిప్రెస్డ్ క్లాస్ అసోసియేషన్ అనే సంస్థను ఎవరు ఏర్పాటు చేశారు అనేది వచ్చిందనమాట. సో మనకి 2 ఉంటాయి, డిప్రెస్డ్ క్లాస్ అసోసియేషన్, డిప్రెస్డ్ క్లాస్ ఫెడరేషన్ అని చెప్పి. సో ఆప్షన్స్లో మహాత్మా గాంధీ, అంబేద్కర్, సో 2 కన్ఫ్యూజ్ అవుతారు. సో ఈ క్వశ్చన్ రావడం జరిగింది, అసోసియేషన్ అనమాట. అండ్ తిరోగమన ఋతుపవన కాల ప్రారంభం ఏంటి అని చెప్పనమాట. ఆప్షన్స్ లైక్ ఏప్రిల్, మే, జాన్, ఫెబ్, అక్టోబర్, నవంబర్, సో ఇట్లా ఇవ్వడం జరిగిందనమాట. నెక్స్ట్ హెచ్విజే పైప్ లైన్ ఉంటుంది కదా, సో అది ఏ సంస్థతో అనుసంధానమై ఉంది అని చెప్పి అడగడం జరిగిందనమాట. ఆప్షన్స్ లైక్ స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియానా, లేదంటే సో ఇట్లా కొన్ని గ్యాస్ అథారిటీ ఆఫ్ ఇండియా, సో ఇట్లా కొన్ని ఆప్షన్స్ అయితే ఇవ్వడం జరిగింది. యాక్చువల్లీ అది మనకి ఎబ్రివేషన్ గుర్తుపెట్టుకుంటాం, లేదా ఏ ప్లేస్లో గుర్తుపెట్టుకుంటాం, కానీ ఏ సంస్థ అనేది ఇచ్చాడు. నెక్స్ట్ ఆర్థిక మధ్యం సమయంలో మానిటైజేషన్ అంటే ఏంటి అని చెప్పి ఇవ్వడం జరిగిందనమాట. సో అక్కడ ఏంటంటే ఆర్బీఐ నుంచి రుణాలు తీసుకోవడమా, లేదంటే విదేశీ సంస్థల నుంచి రుణాలు తీసుకోవడమా, లేదంటే ప్రభుత్వ ఆస్తులను అమ్మడమా, మానిటైజేషన్ అంటే ఏంటని చెప్పి అక్కడ కాన్సెప్ట్ వైజ్ క్వశ్చన్ ఇవ్వడం జరిగిందనమాట. నెక్స్ట్ హరిజన్ సేవక్ సంఘ్ అనేది ఏ సంవత్సరంలో స్థాపించారని చెప్పి డైరెక్ట్ బిట్ అడిగారు. నెక్స్ట్ ఇది కూడా డైరెక్ట్ బిట్, ధవళేశ్వరం అనే ఆనకట్టని ఏ నదిపై, గోదావరి నదిపై కదా, సో అదొకటి అనమాట. నెక్స్ట్ బంగ్లాదేశ్ గ్రామీణ బ్యాంక్ స్థాపన ఏ సంవత్సరంలో, అది కూడా డైరెక్ట్ బిట్, బట్ బంగ్లాదేశ్ గ్రామీణ బ్యాంక్ చాలామంది గుర్తుండదు, సో అదొక డెప్తే. నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్ మెట్రోపాలిటన్ రీజన్ డెవలప్మెంట్ అథారిటీ ఉంది కదా, ఆ యాక్ట్ని ఏ సంవత్సరంలో చేశారనేది అడగడం జరిగింది. నెక్స్ట్ ఉచిత బస్సు అనేది మన ఏపీలో స్టార్ట్ చేశారు కదా, అది ఎవరికి, మహిళలకు ఉద్దేశించిందా, చిన్నపిల్లలకు ఉద్దేశించిందా, సీనియర్ సిటిజన్స్ ఉద్దేశించిందా అని చెప్పి ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ పీరియాడిక్ లేబర్ ఫోర్స్ ఉంటుంది కదా, అది ఎస్టాబ్లిష్డ్ ఇయర్ అడిగాడు అనమాట, ఎప్పటి నుంచి స్టార్ట్ చేశాడు అనేది. నెక్స్ట్ మోర్కి మౌ అనే మసీదుని ఎవరు కట్టించారని చెప్పి అడిగారు. ఇది నేను యాక్చువల్లీ చదవలేదు ఎప్పుడు. సో ఆప్షన్స్లో లైక్ కుతుబుద్దీన్ ఐబక్, ఇబ్రహీం లోడి, ఫిరోజ్ షా తుగ్లక్, సో వీళ్ళని ఇవ్వడం జరిగిందనమాట. నెక్స్ట్ మరాఠీ కొంకణిల నూతన సంవత్సరం ఏం పిలుస్తారని చెప్పి ఇవ్వడం జరిగింది. లైక్ ఆప్షన్స్ గుడి పడ్వా, ఓనము, సో ఇవి. నెక్స్ట్ ఛత్రం, హార్మిక, ఇట్లాంటి సింబల్స్ గురించి చెప్తూ అవి ఎందులో ఉంటాయి అని చెప్పి మనకు స్తూపంలో కదా ఉంటాయి, సో దాని మీద క్వశ్చన్ అడగడం జరిగిందనమాట. నెక్స్ట్ ఉపరాష్ట్రపతిలో ఒక ముగ్గురినిచ్చి వాళ్ళ యొక్క టైం పీరియడ్స్ ముగ్గురిచ్చి మ్యాచింగ్ అడిగాడు. నెక్స్ట్ ఆర్టికల్ 233, 234 అండ్ 235 వీటి మ్యాచింగ్స్ అడిగాడు అనమాట. నెక్స్ట్ కిషాన్ డ్రోన్లు ఇంకో 2 ఇచ్చి మ్యాచింగ్స్ ఇచ్చాడనమాట. కిషాన్ డ్రోన్లు మనం పీచికారీ చేయడానికి యూజ్ చేస్తారు కదా, సో అట్లా మ్యాచింగ్ ఇచ్చాడు అనమాట. నెక్స్ట్
ఇటీవలే పూణేలో ప్రారంభించిన సర్జికల్ రోబోట్ యొక్క పేరేంటి అని చెప్పి అడిగాడు. నెక్స్ట్ డిఎన్ఏ పోగు శుద్ధీకరణ చేసిన మొదటి వ్యక్తి ఎవరు? అందులో వాట్సన్, క్రిక్ వీళ్ళు ఎవరు లేరు. సైంటిస్టులు కూడా వేరే నేమ్స్ అనమాట. నేమ్స్ కూడా నాకు గుర్తులేదు. నెక్స్ట్ ఏపీలో లేని ఖనిజం ఏంటి అని అడిగాడు అనమాట. అక్కడ కొన్ని ఆప్షన్స్ ఇచ్చాడు. బంగారం, ఇట్లాంటి ఇనుము ఇవి ఉన్నాయి. సో అందులో ఇంకో 2 డిఫరెంట్ ఆప్షన్స్ ఉన్నాయి. బొగ్గు ఒకటి ఉంది. సో అందులో లేనిది ఒకటి ఉందన్నమాట. సో అది ఆన్సర్. నెక్స్ట్ పోలా అనే నృత్యం అనమాట, జానపద నృత్యం అనేది ఏ రాష్ట్రానికి సంబంధించింది అని చెప్పి అయితే అడగడం జరిగింది. నెక్స్ట్ పిహెచ్ వాల్యూకి సంబంధించి ఒక క్వశ్చన్ వచ్చిందనమాట. నెక్స్ట్ ప్రకాశం కలెక్టర్ అనేవాడు 18 సంవత్సరాల బాలికలకు ఉద్దేశించి ఒక కార్యక్రమం చేపట్టడం జరిగిందంట. దానికి స్కోచ్ అవార్డు వచ్చిందంట. ఆ కార్యక్రమం ఏంటి అని చెప్పి అడిగారు అనమాట. నెక్స్ట్ 2014లో యనమల రామకృష్ణ మనకి 2014లో మనకి రాష్ట్రం ఏర్పడినప్పుడు ఆంధ్రప్రదేశ్ ఏ నెలలో మనకి ఆర్థిక బడ్జెట్ని ప్రవేశపెట్టడం జరిగిందని చెప్పి అడగడం జరిగిందనమాట. సో మనకి ఏర్పడింది 2014 జూన్ 2 కాబట్టి అక్కడ ఆప్షన్స్లో మే కూడా ఇచ్చాడు. అది ఎలిమినేట్ చేయొచ్చు. మే, ఆగస్ట్, నవంబర్, సో ఇట్లా ఆప్షన్స్ ఇచ్చాడు అనమాట. సో అది నాకు జీకేలో గుర్తున్నంత వరకు క్వశ్చన్స్ అనమాట. సో జీకే అయితే మనకి ఇంకా గేమ్స్ నుంచి అయితే ఏం బిట్స్ ఇవ్వలేదు అసలు, స్పోర్ట్స్ నుంచి. అండ్ అలాగే లైక్ మనం WHO ఇవన్నీ చదువుకొని వెళ్తాం కదా, డేట్స్, ఇంపార్టెన్స్. సో దాని నుంచి అయితే ఏ క్వశ్చన్స్ ఇవ్వలేదు. సో ఇట్లా డిఫరెంట్ ఏరియాస్ నుంచి అయితే క్వశ్చన్స్ ఇవ్వడం జరిగింది. కొంచెం టఫ్గానే అనిపించింది నాకైతే. నా ఇంగ్లీష్ విషయానికి వస్తే ప్యాసేజ్ ఒక 2 ప్యాసేజెస్ ఇచ్చారనమాట. 10 మార్క్స్ మనకి అక్కడ స్కోర్ చేయొచ్చు. ప్యాసేజెస్ కొంచెం లెంతీగా ఉన్నాయి కానీ ఈజీగా ఉన్నాయి అనమాట. సో కొంచెం త్వరగా చదవగలిగితే మనం అది స్కోర్ చేయొచ్చు. నెక్స్ట్ క్లోజ్ టెస్ట్, అది కూడా ఈజీగానే ఉంది, అదొక 5 మార్క్స్. నెక్స్ట్ జంబెల్ సెంటెన్సెస్ 2 ఇచ్చాడనమాట. సో అదొక 2 మార్క్స్. ఇడియమ్స్, 1 వర్డ్ సబ్స్టిట్యూషన్స్ ఇవి ఒక 3 ఇచ్చాడనమాట. నెక్స్ట్ సినోనిమ్స్, యాంటోనిమ్స్ ఇవి ఒకటి డైరెక్ట్గా ఇచ్చాడు. ఇంకొకటి ఏంటంటే ఇటువైపు ఒక 4, ఇటువైపు ఒక 4 ఇచ్చి వాటి మ్యాచింగ్స్ అనమాట. ఇంకా రిమైనింగ్ అన్నీ కూడా మనకి ఫిల్ ఇన్ ద బ్లాంక్స్. అండ్ నెక్స్ట్ గ్రామటికల్ ఎర్రర్ ఏంటన్నది, సో ఇవి ఇవ్వడం జరిగిందనమాట. సో గ్రామటికల్ ఎర్రర్ అనేది కొంచెం కష్టమే, బట్ రిమైనింగ్ ఇంగ్లీష్ మాత్రం 1 వర్డ్ సబ్స్టిట్యూషన్స్, యాంటోనిమ్స్, సినోనిమ్స్, ఇడియమ్స్, సో ఇవి మంచిగా చదువుకెళ్ళండి ఈరోజు. అండ్ ప్యాసేజ్ కొంచెం టైం చూసుకొని మంచిగా చదువుకెళ్ళండి. ఇది ఈరోజు ఎగ్జామ్లో వచ్చినవి. రేపు ఎగ్జామ్ రాసే వాళ్ళకి ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ.